తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. రేపే శక్తివంతమైన గురువారం. వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి, 1 గంటలో మీ జీవితం మొత్తం మారిపోతుంది. అపర కుబేరులవుతారు. అయితే రేపు గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే మీరు అనవలసినటువంటి మాట ఏంటి? అలాగే మీ జీవితం ఎటువంటి మార్పులు తిరుగుతుంది? మీరు ఆర్థికంగా ఎటువంటి గణనీయమైన పురోగతిని సాధించి అపర కుబేరులవుతారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గురువారం అనేది చాలా విశిష్టత కలిగినటువంటి రోజు. అలాగే గురువులకి గురువారం అనేది కూడా చాలా ప్రాధాన్యత కలిగిన రోజు. అలాగే ఈ రోజు షిరిడీ సాయిబాబా భక్తులకి కూడా ఎంతో పవిత్రమైన రోజు. ఆయుష్, ఆరోగ్యం కోరుకునేవారు నమ్మకంతో కొంతమంది భక్తులు ఈరోజు దక్షిణామూర్తికి కాని లేదా సాయిబాబాకు కాని పాలతో అభిషేకాన్ని కూడా చేస్తారు. అలాగే గురువారం రోజు హనుమాన్ ఆలయాలను కూడా కొంతమంది దర్శిస్తూ ఉంటారు. కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. అలాగే గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి. ఈ రోజు దేవతలను ఆరాధించటం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. తన పాపాలను ఈ రోజు ఒకరికి సహాయపడటం ద్వారా కూడా నివారించుకోవచ్చు. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందటంలో ఈ గురువారం మనకు బాగా సహాయపడుతుంది. పిల్లలు లేని వారికి మంచి విద్యకు శుభాలు కూడా కలుగుతాయి. అలాగే హిందువులకి అత్యంత ముఖ్యమైన పండగలలో శ్రీరామ నవమి కూడా ఒకటి. ఈ పండగను హిందువులు కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండగకు మూలకారకుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా గురువారం అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడని పురాణాల ద్వారా కూడా తెలుస్తుంది. ఈ విధంగా గురువారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతటి ప్రత్యేకత కలిగినటువంటి శక్తివంతమైన గురువారం రేపు మీరు వేప చెట్టు కనిపిస్తే కనుక ఈ ఒక్క మాట అనండి చాలు, మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎన్నో ఏళ్ల నుండి అనుభవిస్తున్న కష్టాల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితం మారిపోతుంది. ఆర్థికంగా అపర కుబేరులవుతారు. అంతటి విశిష్టత ఈ గురువారానికి ఉంటుంది. అయితే ఈ వేప చెట్టు అనేది ఎంతటి విశిష్టత కలిగినటువంటి చెట్టో మనందరికీ కూడా తెలుసు. ఆరోగ్యపరంగా కూడా దీంట్లో అనేక ఔషధాలు కొలువుతీరి ఉంటాయి. అంటే అనేక ఔషధాలకు నిలయం ఈ యొక్క వేప చెట్టు అనే చెప్పుకోవచ్చు. వేప చెట్టు ద్వారా అనేక రకాల రోగాలకి మందులను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది ఔషధాలకు నిలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా దీనికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగాను పవిత్రమైన చెట్లుగాను పేర్కొనబడ్డాయి. అటువంటి పూజనీయమైన చెట్టుగా వేప చెట్టును చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వేప చెట్టు ఆరోగ్యపరంగా మనకు మేలు చేయటం మాత్రమే కాకుండా వాస్తుపరంగా కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వేప చెట్టు వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. వేప చెట్టును కొంతమంది ఇంట్లో పెట్టుకోకూడదు అని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఉంటే వేప చెట్టు ఏ దిశలో ఉండాలి? తూర్పు దిశలో వేప చెట్టు పెట్టుకోవచ్చా? ఇటువంటి అనుమానాలు కూడా చాలా మందిలో ఉంటాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని కూడా వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. వేప చెట్టు మహావృక్షమవుతుంది. దాని వేర్లు ఇంటి గోడలలోకి వ్యాపించినప్పుడు గోడలు నెర్రలు బారుతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ కూడా వేప చెట్లను పెంచుకోకూడదని చెబుతూ ఉంటారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితేనే మంచిది. అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పడితే ఆ దిశలో వేప చెట్టును పెంచటం కూడా మంచిది కాదు. వేప చెట్టును పెంచాలి అనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిది. దక్షిణ దిశలోనే పెంచాలి. లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవచ్చు. ఈ దిశలలో వేప చెట్లను పెంచటం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. చాలా మందికి ఇంటి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు.
అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. ఈ విధంగా చేయటం వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే కనుక గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలి. అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలి. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. దుర్గామాత వేప చెట్టులో నివసిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలా దాన్ని పూజించాలి. వేప చెట్టును పెంచటం వల్ల శత్రువులు అంతమవుతారని కూడా కొందరు బలంగా విశ్వసిస్తారు. వేప చెట్టు ఇంటి వద్ద ఉండటం వల్ల చాలా రకాల చెడు దృష్టి, నరదృష్టి మాయమవుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాని వాస్తు నిపుణులు చెప్పిన దాన్ని బట్టి ఇంటి బయట అంటే కాంపౌండ్ వాల్ బయట వేప చెట్టు పెంచుకోవటం మంచిది. దక్షిణ దిశలో కాని పశ్చిమ దిశలో కాని వేప చెట్టు పెంచుకోవాలి. ఈ దిశల్లో వేప చెట్టు పెంచితే కనుక మీకు సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇక వేప చెట్టు దగ్గరికి వెళ్లి మీరు రేపు గురువారం ఏం చెప్పాలి అనే మాట గురించి చూసినట్లయితే కనుక రేపు శక్తివంతమైనటువంటి గురువారం ఒక చెంబెడు నీళ్లు తీసుకోండి. అంటే మీ ఇంట్లో స్టీల్ చెంబులో నీటిని తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టు మొదట్లో ఈ నీటిని పోసేయండి. పోసిన తర్వాత మీరు చెట్టు మొదట్లో మీ అరచేతితో అంటే కుడి చేతి అరచేతితో తాకండి. తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. చెట్టుకి నమస్కారం చేసుకొని ఆ అమ్మవారికి మీ యొక్క మనసులోని బాధలు చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకోండి. అంటే మీరు ఎటువంటి కష్టాలలో ఉన్నారో, ఎటువంటి బాధలు మీరు అనుభవిస్తున్నారో, మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఎవరెవరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారో అవన్నీ కూడా తొలగిపోవాలని ఈ విధంగా వేప చెట్టు దగ్గర మీరు చెట్టు మొదట్లో తాకి ఒకసారి నమస్కారం చేసుకుని మీరు మీ మనసులోని మాట చెప్పుకోండి. అంటే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలగాలి అని ఒక్కసారి మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహి ధనం పూరయా పూరయా నమః ఈ ఒక్క మంత్రాన్ని మీరు మనసులో 3 సార్లు జపించుకోండి. అంటే వేప చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం. అందుకే వేప చెట్టుకి అలాగే రావి చెట్టుకి పెళ్లి చేస్తూ ఉంటారు. రావి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం. అందుకే ఈ 2 చెట్లను ఒకే చోట పెడుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన ఈ యొక్క వేప చెట్టు దగ్గరికి వెళ్లి రేపు అత్యంత శక్తివంతమైన గురువారం ఈ యొక్క స్తోత్రాన్ని మీరు మనసులో 3 సార్లు పఠించుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అపారమైన ధన సంపదను మీరు పొందుకోగలుగుతారు. 1 గంటలో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. కాబట్టి రేపు గురువారం ఈ విధంగా చేయండి. మీరు అనుకున్న సత్ఫలితాలను మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు. అపారమైన ధన సంపదను కూడా మీరు చూస్తారు కదండి. రేపు శక్తివంతమైన గురువారం వేప చెట్టు కనిపిస్తే ఏ ఒక్క మాట అనాలి, సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.